సంస్థ విధులు స్వాతంత్ర లక్ష్య సమాజం మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళ ఖమ్మం భవన్లో మరి ఇది వచ్చినటువంటి కస్టమర్స్ రీసోర్స్కు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా పొదుపు సంఘాలకు, రైతులకు, మధ్యతరగతి ఉద్యోగస్తులకు, కార్మికులకు హౌసింగ్ లోన్స్ కానీ, మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్ కానీ, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వారికి తమ యొక్క వ్యాపారాలను వృద్ధి చేసుకోవడం కావాల్సినటువంటి పెట్టుబడి కానీ, ముద్రా లోన్స్ కానీ, ఎంఎస్ఎంఈ లోన్స్ కానీ, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు, పేద కుటుంబాల పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్స్ కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వాలనే దృక్పథంతో గత నెల రోజులుగా ఈ యొక్క కస్టమర్ అవుట్ రీచింగ్ పేరుతో చాలా పెద్ద ఎత్తున ఈ లోన్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మన హైదరాబాద్ నగరంలో కానీ, తెలంగాణ జిల్లాలలో కానీ అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మొదటి ఫేసు గత 2 వారాల క్రితం ప్రారంభించి ఈరోజు రేపు సెకండ్ ఫేజ్ కూడా అన్ని జిల్లాలలో, తెలంగాణలోని అన్ని జిల్లాలలో కూడా మొత్తం బ్యాంకులు ప్రతి బ్రాంచ్ కూడా పేదవాడికి ఏదో రకమైనటువంటి లోన్ ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, ప్రతి పేదవాడు కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి, ప్రతి ఆడబిడ్డ కూడా పొదుపు సంఘాల ద్వారా లోన్లు పొంది చిన్న చిన్న వ్యాపారాలు చేసి తమ ఖర్చులకు కావాల్సినటువంటి డబ్బును వారే సంపాదించుకోవాలి అన్న దృక్పథంతో ఈరోజు ఇంటి లోను, విద్య లోను, పొదుపు సంఘాల లోను, రైతులకు రుణాలు, అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు వృద్ధి చేసుకోవడం కావాల్సిన లోన్లు కానీ చాలా పెద్ద ఎత్తున ఇస్తున్నది. దేశంలో రానున్న రోజుల్లో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ వెళ్ళాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి దృక్పథంతో నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, పొదుపు సంఘాలు కానీ ఎవరు కూడా మాకు లోను అందడం లేదు అనకుండా ప్రతి ఒక్కరికి లోన్ రావాలి, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఒక శక్తిశాలిగా ఎదగాలి, ప్రపంచంలో మనం అగ్రగామిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా విజయవంతమవుతుంది. ఈరోజు కూడా ఈరోజు అమీర్పేటలోని కమ్మ సంఘంలో, హైదరాబాద్లో ఉన్నటువంటి వేలాది మందికి లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున అన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి అన్ని బ్రాంచీలు కూడా ఈ యొక్క లోన్ల పంపిణీ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేపట్టారు. హైదరాబాద్ నగరంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నాయకత్వంలో మిగతా అన్ని బ్యాంక్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ, సమన్వయం చేస్తూ ఈ యొక్క రుణ పంపిణీకి సంబంధించినటువంటి కస్టమర్ అవుట్రీచ్కి సంబంధించినటువంటి కార్యక్రమం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చాలా విజయవంతంగా చేస్తున్నది. నేను మనస్ఫూర్తిగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి సంబంధించినటువంటి అధికారులను, మిగతా బ్యాంకుకి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బందిని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల యొక్క ప్రాధాన్యత పెరిగింది. బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క రోలు చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. జనధన్ యోజన కింద ప్రతి పేదవాడికి అకౌంట్స్ ఓపెన్ చేయాలనే లక్ష్యంతో 25 కోట్ల మందికి కొత్త అకౌంట్స్ బ్యాంకు సిబ్బంది ఓపెన్ చేశారు. అదేవిధంగా పెద్ద నోట్ల రద్దు మార్పిడి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషించారు. ఈరోజు ముద్రా బ్యాంకు పేరు మీద బ్యాంక్ సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు బ్యాంక్ సిబ్బంది చాలా కీలక పాత్ర పోషిస్తూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. నేను బ్యాంక్ సిబ్బందిని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున, నరేంద్ర మోడీ గారి తరఫున, దేశ ప్రజల తరఫున కూడా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి బ్యాంక్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. We have got customer outreach program here. This program is conceived by DFS Government of India. This program is initiated in 2 phases. Phase 1 was done from 3rd October to 7th of October. Similarly, second phase is from 21st October to 25th of October. In second phase, there are 150 districts. Hyderabad district is one of them, where the chief coordinator and the organizing bank is Bank of Maharashtra. We have conducted this program in Khamma Sangam, Hyderabad, Amirpet, wherein all the 18 public sector banks and reputed private sector bank, MFI, housing finance companies, NBFC, and we have DIC, SIDBI, they all represented here.
and it is a supermarket for banking products as conceived by Government of India. We have around 1,000 customers, prospective customers, who have so far visited. Yesterday we had around 500 customers. Today also so far we have already got around 500 customers. All the stalls they have visited. Many sanctions have been given in this on this occasion here. Like Bank of Maharashtra has given, yesterday we gave 39 crore of sanctions to our customers. All banks taken together, yesterday we gave 147 crore of sanction. Today Bank of Maharashtra has lined up for around 38 crore of further sanctions. So around 77 crores of sanctions we have given in customer outreach program. Like us, all the PSU banks, they have participated in full swing and they are also giving sanctions. So we expect around to cross 200 crores of sanctions in these 2 days by the evening. We have this program till evening, it will continue. And as Bank of Maharashtra, we have had many such programs earlier also. We have got MSME outreach program since July. Many centers, around 10 centers in Hyderabad zone, we have conducted MSME outreach program. As you have seen, yesterday bank has come out with strong financial results. It is among the first public sector banks which has published its half-year results of September. And you might have seen how stronger we have become in terms of profits, in terms of capital adequacy and all the parameters.